ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ స్టేట్ ఎలెక్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి గారి ఇంటి దగ్గర వచ్చాము. ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపిక కావడం పట్ల ఆయన అడిగే కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే విజయ్ గారు, బాగున్నారా? బాగున్నాను సార్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఖచ్చితంగా అండి, ఇది చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది మెంబర్స్ కలిగినటువంటి ఒక ప్రెస్టీజియస్ వృత్తి సేవా సంఘం అంటే ఒక ఆర్గనైజేషను లో అప్నా ఒకటి. కాబట్టి అటువంటి ఇంటలెక్చువల్స్, గొప్ప గొప్ప మేధావులుగా పిలువబడేటటువంటి నర్సింగ్ హోమ్స్, డాక్టర్సు, ఇంత పెద్ద పెద్ద వాటి అధినేతలు ఉన్నటువంటి అటువంటి ఒక గొప్ప ప్రెస్టీజియస్ అసోసియేషన్కు నేను మొదట ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఎన్నికైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా డాక్టర్లకు, ప్రైవేటు హాస్పిటల్సు, నర్సింగ్ హోమ్స్ అధినేతలకు, నన్ను స్టేట్ ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఏకగ్రీవంగా ఎన్నికకు సహకరించినటువంటి అప్నా లీడర్స్కు, డాక్టర్లందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రైవేట్ హాస్పిటల్పై అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి. ఇందుకు కారణం హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే రోగాల ప్రాణాలు పోతున్నాయని కూడా అంటున్నారు. అయితే హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతున్నాయా, లేక రోగుల బంధువులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారా? దీనిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అడిగారు విజయ్ గారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో హాస్పిటల్స్ పైన దాడులు జరగడం, రోగి ఏదైనా దురదృష్టవశాత్తు మరణం జరిగినప్పుడు కానీ, లేదంటే రెఫర్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ, తరచూ హాస్పిటల్లో ఈ రోగి తరపు బంధువులు కావచ్చు, లేకపోతే వాళ్ళ తరపున వచ్చేటటువంటి కొన్ని సంఘాల వాళ్ళు కావచ్చు, గొడవలు చేయడం, ఘర్షణ వాతావరణం ఏర్పడడం, దాడులు జరగడం అనేది జరుగుతుంది. ఇది అప్నా స్టేట్ ప్రెసిడెంట్ ఎలెక్ట్గా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదే సమయంలో రోగికి అన్యాయం జరగాలని మేము ఎక్కడా కూడా భావించడం లేదు. ఏదైనా సరే రోగి తనకు అన్యాయం జరిగింది అని భావించినప్పుడు ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. లేకపోతే మా ఐఎంఏకు కానీ అప్నాకు కానీ వాళ్ళు మీ విధంగా జరిగింది అని రిప్రజెంట్ చేసినప్పుడు నిజంగా డాక్టర్ల నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా దానిపైన కూడా ఏకపక్షంగా ఏదో వన్ సైడెడ్గా ఒకరిని చేసేది లేదు. దానికి కూడా చట్టాలు ఉన్నాయి. ఈ కాలంలో ఇన్సూరెన్సులు వచ్చాయి, అన్నీ వచ్చాయి. ప్రాసిక్యూట్ చేయొచ్చు, కేసు నమోదు చేయొచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు. ఆ విధంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మేము కూడా అప్నా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్గా ఖచ్చితంగా రోగిని కూడా ఎంకరేజ్ చేస్తాం. అవసరమైతే వాళ్ళ వాదనకు కావాల్సినటువంటి సపోర్ట్ కూడా మేము చేస్తాం. కాబట్టి దయచేసి రోగులకు కానీ, ప్రజా సంఘాలకు కానీ, ప్రజలకు కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, భౌతికమైనటువంటి దాడుల వల్ల ఎవరికి కూడా ఎటువంటి లాభం లేదు. ఆవేశంలో మీరు దాడి చేయడం వల్ల ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి నర్సింగ్ హోమ్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము అది నాన్ బెయిలబుల్ కేసు. ఒక్కసారి డాక్టర్ మీద పరుషంగా మాట్లాడినా, లేకపోతే విధులకు ఆటంకం కలిగించినా, ఈవెన్ నర్సింగ్ హోమ్స్ ముందు ధర్నా చేసినా కూడా, లేకపోతే దాడులు జరిగినా కూడా పూర్తి 2 రెట్ల రికవరీకి ఆ చట్టంలో పొందుపరచనుంది. రెండోది, అది ఒక నాన్ బెయిలబుల్ యాక్ట్. కానీ మేము ఏదో చట్టాన్ని ఉపయోగించి అందరి మీద పెట్టాలని లేదు. ఇది ప్రజలు, రోగులు, డాక్టర్లు, ప్రజా సంఘాలు, మీడియా, రాజకీయ నాయకులు అందరూ కూడా సమన్వయంతో ఆలోచించుకొని ఒకరి పట్ల ఒకరికి పరస్పర విశ్వాసం కలిగినప్పుడు ఇటువంటి వాటికి తావుండదు. ఖచ్చితంగా మీరు చెప్పినప్పుడు ఎక్కడైనా ఏ వ్యవస్థలో కూడా ఒక 5% 10% మరి దాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందే వాళ్ళు కూడా ఉండొచ్చు. అటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా అంటే డాక్టర్ నిర్లక్ష్యం ఉంది, డాక్టర్ తప్పు ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఈ అసోసియేషన్ వాళ్ళను వెనకేసుకొని రాదు. కానీ అందరికీ చెప్పేది ఏంటంటే, దాడులు చేసినప్పుడు కానీ, లేకపోతే అప్రజాస్వామికంగా, లేకపోతే లాకు వ్యతిరేకంగా వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ల తరపున, నర్సింగ్ హోమ్స్ యజమాన్యాల తరపున అప్నా పూర్తిగా నిలబడుతుంది. ఖచ్చితంగా ఆ చట్టాన్ని అమలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు న్యాయపరంగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళను కూడా సపోర్ట్ చేసి ఒక సహృద్భావమైనటువంటి వాతావరణంలో చేయడానికి ఉంటుంది. కాబట్టి త్వరలోనే నేను రాష్ట్ర అధ్యక్షునిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత
రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో కూడా ఇటు నర్సింగ్ హోమ్ యాజమాన్యాలు, మీడియాలో ఉండేటటువంటి ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో, అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి రాజకీయ నాయకులతో, అక్కడ ఉండేటువంటి బ్యూరోక్రాట్స్తో అందరితో కలిపి ప్రతి ఒక్కచోట ఒక అవగాహన సదస్సులు ప్రతి జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి, దానికి ఒక స్టేట్లో కూడా ఒక యాక్షన్ కమిటీ, ఇటువంటివి జరిగినప్పుడు వెంటనే ప్రతిస్పందించడానికి ఒక యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసేటటువంటి ప్లాన్లో ఉన్నాం. అదే సమయంలో ఒక అందరికీ కూడా ఒక నంబర్ ఇస్తాం. మీకు ఏదైనా ఇబ్బంది అన్నప్పుడు డైరెక్ట్గా దాడి చేసే బదులు మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా హాస్పిటల్ యాజమాన్యాన్ని, పేషెంట్లను మీ ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ఒక న్యూట్రల్ ప్లాట్ఫారంలో కొందరిని కూర్చోబెట్టి ఇద్దరి వాదనలు విన్న తర్వాత ఎవరి తప్పైతే దానికి ఏం చేయాలనో అనేది చేసే విధంగా చేస్తాం. కానీ ప్రైవేటు హాస్పిటల్స్ మీద దాడులు చేయడాన్ని కానీ, డాక్టర్ల మీద దాడులను కానీ ఎట్టి పరిస్థితుల్లో అప్నా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషను సమర్థించదు. దాన్ని తీవ్రంగా, అటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా డాక్టర్ల తరపున, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ తరపున ఖచ్చితంగా నిలబడుతుంది. ఈ ఆరోగ్యశ్రీ రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ వైద్యశాలల్లో వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకుంటారా? కొన్ని ప్రైవేట్ వైద్యశాలలు ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అందులో వాస్తవం ఎంత సార్? అంటే ఖచ్చితంగా ఇంతకుముందే చెప్పానండి, భారతదేశంలో ఉండేటటువంటి ఏ వ్యవస్థ 100% మంచిది అని చెప్పడానికి లేదు, 100% చెడ్డది అనడానికి లేదు. కానీ చాలా వ్యవస్థలు హాస్పిటల్ యాజమాన్యాల వరకు పోల్చుకుంటే ఒక డాక్టరు ఎట్టి పరిస్థితుల్లో రోగి ప్రాణాలను బ్రతికించి తన టాలెంట్ని నిరూపించుకోవాలని చూస్తాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ క్షణంలో కూడా రోగికి అన్యాయం జరగాలని కానీ, లేకపోతే రోగి మరణించాలని కానీ, లేకపోతే రోగి యొక్క జబ్బును నిర్లక్ష్యం చేయడం కానీ ఎప్పుడు చేయడు. కానీ వస్తున్నటువంటి జబ్బులు, ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజల జీవన విధానం, వీటన్నింటి కారణంగా సడన్ డెత్స్ ఎక్కువ అవుతున్నాయి. డాక్టర్ దగ్గరికి వచ్చినటువంటి ఎటువంటి వాడైనా సరే ఫస్ట్ అతని బతికించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాడు. కానీ అతనికి ఉన్నటువంటి జబ్బు కారణంగా రోగులు మరణించినప్పుడు దీన్ని రోగి బంధువులు కానీ, ప్రజా సంఘాలు కానీ కూడా కొద్దిగా సంయమనం పాటించి న్యాయం అడగకూడదని మేము అనట్లేదు. ఖచ్చితంగా దానిపైన న్యాయ విచారణకు అడగచ్చు, కేసు పెట్టచ్చు, పోలీసులను ఆశ్రయించవచ్చు, న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అవసరమైతే అసోసియేషన్ను కూడా పిలిస్తే మేము కూడా వెళ్ళి నిజంగా డాక్టర్ది తప్పు ఉంటే న్యాయం చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఇదే విధంగా మీరు అడిగినట్టు ఆరోగ్యశ్రీ, మేము ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషను ఇప్పుడు చాలా గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఒక ఆరోగ్యశ్రీ వర్తించాలంటే 50 పడకలు ఉండాలి, లేదంటే మల్టీ స్పెషాలిటీ ఉంటే 100 పడకలు ఉండాలనేటటువంటి నియమాన్ని తీసేయండి. మినిమం 5 బెడ్స్ ఉన్నా కూడా వాటన్నింటికి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేయండి. ఇది ఒక కాంపిటీటివ్ కాబట్టి రోగి హాస్పిటల్ బాగుంటేనే వెళ్తాడు. కాబట్టి 50 బెడెడ్ 5 బెడెడ్ అని కాకుండా ఈవెన్ 5 బెడెడ్ హాస్పిటల్కు కూడా మీరు ఆరోగ్యశ్రీ ఇవ్వండి. మిగతా నామ్స్ పోతే కేవలం బెడ్స్ ఆధారంగా కాకుండా ఆ విధంగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించేదానికి అవకాశం ఉంటుంది. రోగికి నచ్చితే అక్కడికి వెళ్తాడు, లేకపోతే వెళ్ళడు. కాబట్టి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చేదానికి అవకాశం ఉంటుందని మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేశాం. నేను అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఖచ్చితంగా గవర్నమెంట్లో రిపీటెడ్గా వాళ్ళకి రిప్రజెంటేషన్ చేసి వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పి అవగాహన కలిపే విధంగా, దానివల్ల ప్రజలకు లాభం ఉంటుంది, ఈవెన్ పాలకులుగా మీకు కూడా మంచి పేరు వస్తుంది అనేటటువంటి విషయాన్ని కన్విన్స్ చేసి ఖచ్చితంగా చిన్న చిన్న హాస్పిటల్స్కు కూడా బెడ్స్తో సంబంధం లేకుండా మిగతా సౌకర్యాలు ఉంటే ఆరోగ్యశ్రీ వర్తింపజేసే విధంగా ప్రయత్నం చేస్తాం. దాన్ని ఖచ్చితంగా సక్సెస్ అవుతామనేటటువంటి ధీమా ఉంది. మీరు అడిగినట్టు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కు మరి బిల్స్ చెల్లించడం లేదు అనేటటువంటి ఆరోపణలు తరచూ వస్తూ ఉన్నా వాళ్లకు కొద్ది రోజుల తర్వాత అయినా బిల్స్ ఇంతవరకు అయితే చెల్లిస్తూ ఉన్నారు. ఆ విషయం కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇంకా ఎక్కడన్నా ఉండేటటువంటి చిన్న చిన్న డిలేలు కూడా లేకుండా సకాలంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు సకాలంలో అందుతున్నాయా లేదా సార్? మధ్యలో కొంత డిలే అయ్యాయి. ఇది గత 10 సంవత్సరాలుగా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్లకు మరి ఎందుకు ఎక్కడో వాళ్ళు చెప్పేటటువంటి సిస్టమ్ ఏంటంటే మేము ఇంకా ఇదంతా స్క్రూటినీ చేసుకోవాలి, ఫైల్స్ మూవ్ చేసుకోవాలి, దానివల్ల దానికోసం లేట్ అవుతుంది అనే విధంగా చెప్తూ వస్తున్నారు.
దానికి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే, మీరు మా దగ్గర నుంచి వచ్చేటువంటి సర్వీసెస్ను కూడా అంతే ఖచ్చితంగా మానిటర్ చేసి మంచి విజిలెన్స్ పెట్టి ఎక్కడ అవకతవకలకు తావు లేకుండా ఉండేటటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఖచ్చితమైనటువంటి సర్వీసెస్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో జరిగేట్టుగా మీరు చర్యలు ఒకవైపు తీసుకుంటూనే సకాలంలో బిల్లులు చెల్లించే విధంగా మీరు చేయాలనేది కూడా అప్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అయినప్పటికీ కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు డిలే అవుతుంది. దీనిపైన మేము ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కలవడం జరిగింది. కలిసిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం బకాయిలు చెల్లించారు. భవిష్యత్తులో కూడా ఎప్పటికప్పుడు చెల్లిస్తామనేటటువంటి హామీ ఇచ్చారు. సార్, మీరు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు కదా, భవిష్యత్తులో మీ కార్యాచర్య ప్రణాళిక ఏంటి సార్? భవిష్యత్తులో ఇప్పటి వరకు డాక్టర్ల మీద కొన్ని సంఘాలకు అపోహలు ఉంది. అంటే ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ పైన డాక్టర్ల పైన ఉండేటటువంటి దాడులు పెరిగాయి. దీనికి కారణం అంటే వ్యవస్థలో ఉండేటటువంటి కొంతమంది, అంటే దాన్ని జరిగినప్పుడు కూడా చాలాసార్లు చూస్తుంటాం. ఒక గొడవ జరుగుతుంది అంటే రోగికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ ఎవరు ఉండరు. రోగిని ఎప్పుడైతే అడ్మిట్ చేసిన వాళ్ళు ఎవరు అక్కడ ఉండరు. ఎవరో కొత్త ప్రజా సంఘాల వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి చేసేటటువంటి పరిస్థితి ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. వాళ్లకు కూడా సరైనటువంటి అవగాహన లేక వస్తూ ఉంటారు. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టే త్వరలోనే పోలీసుల వ్యవస్థను, బ్యూరోక్రసీ వ్యవస్థను, ఈ మీడియాను, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, లేకపోతే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ప్రముఖులను, సమాజంలో ఉండేటటువంటి కొన్ని సంఘాలను, అంటే ఇటువంటి న్యాయ కోసం పోరాడుతూ ఎప్పుడు ఉద్యమాలు చేసేటటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలను అందరినీ కూడా డాక్టర్లను కలిపి ఒక సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి మరి ఎవరి పరిధి ఏది, అందరూ సామరస్యంగా పోవాలి. ఒకవైపు డాక్టర్లు అన్యాయం జరగకూడదు, పేషెంట్లకు కూడా అన్యాయం జరగకూడదు. నిజంగా అన్యాయం జరిగిన చోట, నిజంగా వాళ్ళకి ఇబ్బంది జరిగిన చోట వాళ్ళకి న్యాయం చేయడానికి ఒక సామరస్యకమైనటువంటి వాతావరణంలో కోర్టులు, చట్టాలు, పోలీసులు, కేసులు వీటి ఆధారంగా ఏ విధంగా చేసుకోవచ్చు, దాన్ని ఏ విధంగా షార్ట్అవుట్ చేయొచ్చు అనేటటువంటి దాన్ని ఖచ్చితంగా ఒక ప్రణాళికను ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తాం త్వరలో. అది ఈ విధంగా ఇబ్బంది జరిగినప్పుడు పేషెంట్ బంధువులు మా అసోసియేషన్లో ఒక యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళకి రిప్రజెంట్ చేయొచ్చు. వాళ్ళు వచ్చి కూర్చొని ఏదీ దాచిపెట్టకుండా ఒకవైపు డాక్టర్ను, ఒకవైపు పేషెంట్లను, అక్కడ ఉన్నటువంటి అఫిషియల్స్ ఎవరైతే న్యాయం చేయాలనో అటువంటి అఫిషియల్స్ ముందు రికార్డెడ్గా, అంటే ఓపెన్ డిబేట్ పెట్టి మరి దాంట్లో ఎవరి తప్పు ఉంటే వాళ్ళ తప్పును ఇది కాదు అని సరిచేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా సడన్గా వచ్చి డాక్టర్ల మీద కానీ, నర్సింగ్ హోమ్ల మీద కానీ ఫిజికల్గా చేసేటటువంటి దాడులను మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. దానిపైన ఇప్పుడున్నటువంటి చట్టాలను కూడా ఇంకా కఠినతరం చేయాలని మేము ప్రభుత్వాన్ని త్వరలోనే కోరుతున్నాం. ఆల్రెడీ ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసాం, వారు సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రినే కాకుండా ప్రతిపక్ష నాయకులను కూడా కలిసాం. మొత్తం అధికారంలో ఉండేటటువంటి ఈ ఎమ్మెల్యేలను, ఎంపీలందరినీ కూడా దృష్టికి తీసుకెళ్ళి ఎవరికీ అన్యాయం జరగకుండా, ఎక్కడా ఇటువంటి అశాంతి కానీ లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చేసి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మరి ఇటువంటి అసభ్యకరమైనటువంటి వాతావరణం జరగకుండా ఉండేదానికి ఖచ్చితంగా యాక్షన్ ప్లాన్ త్వరలో తీసుకుంటాం. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో వాస్తవం ఎంత ఉంది సార్? అంటే ఇది చాలాసార్లు ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ఇది ఒక అపనమ్మకం. డెఫినెట్గా మీకు ఇంతకుముందే చెప్పాను, ఎక్కడ కూడా ఏ వ్యవస్థ కూడా 100% కరెక్ట్గా లేదు. అదేవిధంగా కొన్ని హాస్పిటల్స్లో డాక్టర్లు కాకుండా ఈరోజు వైద్య రంగం అనేది వైద్యుల చేతనే నర్సింగ్ హోమ్స్ నడపడట్లేదు. చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ నాన్ డాక్టర్లతో నడుస్తూ ఉన్నాయి. అక్కడ వాళ్ళు వ్యాపార దృష్టితో చూడడం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళు అంత పెద్ద వ్యవస్థను మానిటర్ చేయలేకుండా కింద స్థాయి వాళ్ళు ఏదైనా చేసేటటువంటి అవకతవకల వల్ల కావచ్చు, కొన్ని చోట్ల అటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కానీ అది చాలా తక్కువ హాస్పిటల్స్లోనే జరుగుతుంది. మెజారిటీ 99.95% డాక్టర్లు ఖచ్చితంగా వాళ్ళు వైద్యం చేసి వాళ్ళకు కావాల్సినటువంటి రెన్యూమరేషన్ మాకు ఇంత ఎక్కువ తీసుకోవచ్చునే కానీ చెయ్యని జబ్బుకు ట్రీట్మెంట్ ఇవ్వడం, లేని జబ్బుకు ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, లేని దానికి ఆపరేషన్ చేయడం కానీ అటువంటిది జరుగుతాయని నేను అనుకోవట్లేదు. అటువంటి జరిగేదానికి పాసిబిలిటీ లేదు. ఎందుకంటే దాని వెనక ముందు చాలా రకాలైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి.
అవి అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చినాయి, వాటిని మ్యానిపులేట్ చేయడానికి అవకాశం లేదు. జబ్బు లేకుండా ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితులు రోజు రోజుకు అటువంటి అవకాశాలు లేవు. కానీ చేసినటువంటి పనికి ఒక చోట 100 రూపాయలు తీసుకునే చోట ఇంకొక చోట 1000 రూపాయలు తీసుకోవచ్చు, 2000 రూపాయలు తీసుకోవచ్చు. అటువంటిది ఏమైనా ఉందేం కానీ వైద్యం చేయకుండా లేని జబ్బులకు ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ లేని జబ్బులకు సర్జరీలు చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయని నేను అనుకోవట్లేదు. అలాగే చాలా కార్పొరేట్ హాస్పిటల్స్లో చిన్న చిన్న వ్యాధులకు కూడా అంటే వైద్యం అవసరం లేకున్నా కూడా వైద్య పరీక్షలు నిర్వహించి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉంది? వీటిపైన అధ్యక్షులుగా మీరు ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా? ఖచ్చితంగా వీటన్నింటిపైన కూడా హాస్పిటల్ యాజమాన్యాలతో కూర్చున్నప్పుడు మన మీద వచ్చేటటువంటి అనవసరమైన ఆరోపణలకు కారణాలు ఏంది, ఎక్కడ మనం అటువంటి దానికి స్కోప్ ఇస్తున్నాము, దానిపైన పూర్తిగా సమగ్రంగా అందరితో మాట్లాడడం. అదే సమయంలో మీరే అంటున్నారు కార్పొరేట్ హాస్పిటల్ అని. అంటే చట్టంలో ఇప్పుడు ఏమైందంటే, ఇంతకుముందు ఒకప్పుడు డాక్టరు ఇట్లా చేత్తో పాల్పేట్ చేసి అపెండిసైటిస్ ఉంది అంటే ఉంది అని నిర్ధారణ చేసుకొని అతను సర్జరీ చేసే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి చట్టాల కారణంగా అపెండిసైటిస్ అనేది చేత్తో పాల్పేట్ చేస్తే సరిపోయినా కూడా డిసైడ్ చేసి నిర్ధారణ చేయగలిగేటటువంటి దానికి రేపు పొరపాటున రోగి ఏదైనా కోర్టుకు పోయినప్పుడు చట్టం ఎవిడెన్స్ అడుగుతుంది. ఆ విధమైనటువంటి చట్టాలు రూపొందించడం వల్ల అతనికి బ్లడ్ టెస్ట్ చేయాలి, బ్లడ్లో ఉండేటటువంటి హార్మోన్ లెవెల్స్ అన్ని బ్లడ్ లెవెల్స్ అన్ని చెక్ చేసుకోవాలి. మళ్ళీ అపెండిసైటిస్ అంటే బుక్లో ఏవైతే రాసింటారో అంటే ఒక స్కానింగ్ చేయాలి, సిటీ స్కాన్ చేయాలి. ఇవన్నీ ఎవిడెన్సెస్ అతని దగ్గర పెట్టుకోకపోతే రేపు ఏదైనా వచ్చినప్పుడు నువ్వు ఊరికే చేశావు అనేటటువంటి డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటూ ఉండడం వల్ల అన్నీ చట్ట ప్రకారం వెళ్ళడం కోసం ఒక్కొక్కసారి ఆ టెస్టు అవసరం లేకపోయినా చట్టం ద్వారా నుంచి మనం రేపు బయటపడడం కోసం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వము, వైద్యులు, నాయకులు అందరూ కలిసి దీన్ని రివ్యూ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఏ టెస్టులు లేకుండా ఒకప్పుడు డాక్టర్లు సర్జరీకి వెళ్ళేవాళ్ళు, ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ విధంగా వెళ్తే వాళ్ళని జైలుకు పంపించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవిడెన్స్లు ఉండాలి అంటే బుక్లో రాసిన ప్రకారం అన్ని టెస్టులు చేయాల్సిందే. దీనివల్ల అనవసరంగా తడిసి మోపెడై 100 రూపాయలతో కావాల్సినటువంటి వైద్యం 1000 రూపాయలు, 2000, 3000 వరకు కూడా చేరేటటువంటి పరిస్థితి ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉంది. దీన్ని నివారించాల్సింది చట్టమే. చట్టంలో వెసులుబాటు తీసేస్తే ఖచ్చితంగా చాలామంది ఇవన్నీ చేయకుండా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. సార్, లాస్ట్ క్వశ్చన్. గతంలో మీరు రాజంపేట బీజేపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా పనిచేశారు కదా, ఆ తర్వాత బీజేపీలో నెలకొన్న కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని సస్పెండ్ చేశారు కదా, అయితే మళ్ళీ మీరు క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా సార్? ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తైంది కదా సార్. ఈ నేపథ్యంలో మళ్ళీ మీరు క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా సార్? దాని గురించి మీరు వివరిస్తారా సార్? ఖచ్చితంగా మంచి క్వశ్చన్ అడిగారు విజయ్ గారు. మొదట ఏంటంటే, చాలామంది చెప్పేది నేను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారని. ఇంతవరకు నన్ను బీజేపీ నుంచి సస్పెండ్ చేయలేదు. బీజేపీ నుంచి ఒక లీడర్ను సస్పెండ్ చేయాలి అంటే రాష్ట్ర అధ్యక్షులు సంతకం పెట్టి రాష్ట్ర అధ్యక్షులకు మాత్రమే పవర్ ఉంది. కానీ ఒక ఫేక్ లెటరు బయట వచ్చింది. ఏంటంటే, క్రమశిక్షణా సంఘం అధ్యక్షుని పేరుతో డాక్టర్ ఏవి సుబ్బారెడ్డిని సస్పెండ్ చేసినట్టు వచ్చింది. కాబట్టి లీగల్గా నేను ఇంతవరకు బీజేపీ నుంచి సస్పెండ్ కాలేదు. మీరు చెప్పినట్టు కొంత క్రియాశీలకంగా లేని మాట వాస్తవమే. ఎందుకంటే ఈరోజు పురంధరేశ్వరి గారు అధ్యక్షురాలైన తర్వాత ఆమె కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తుంది. ఆమె తీసుకునేటటువంటి పనులు కావచ్చు, లేకపోతే ఆమె చేసుకునేటువంటి యాక్షన్ ప్లాన్ కావచ్చు, ఆమె తీసుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా కేవలం తెలుగుదేశం బలోపేతానికి, బీజేపీని తగ్గించడానికి, లేకపోతే బీజేపీ నష్టం కలిగించడానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలుగా ఉన్నాయి. కాబట్టి నేను ఒక బీజేపీ కార్యకర్తను, 37 సంవత్సరాలుగా బీజేపీ పరివార క్షేత్రాల్లో ఉంటున్నాను. కాబట్టి నేను నా పార్టీకి నష్టం జరిగేటటువంటి కార్యక్రమాల్లో నేను ఇన్వాల్వ్ కాలేను. కాబట్టి ఈ పరిస్థితుల్లో నేను లోకల్గా ఉండేటటువంటి యాక్టివిటీస్లో కొద్ది తక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నాను. కానీ జాతీయ స్థాయిలో
మరి ఈ అన్ని విషయాలను కూడా జాతీయ స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. జాతీయ స్థాయిలో ఈ పురంధరేశ్వరి గారు ఒక కోవర్టుగా పనిచేస్తున్నదానికి, లేకపోతే ఆమె చేసేటటువంటి అవకతవకల గురించి అన్నింటినీ కూడా నేను ఏదైతే మీడియాలో మాట్లాడినో వాటన్నింటినీ కూడా ఆధారాలతో సహా జాతీయ పార్టీ నన్ను పిలిచినప్పుడు వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కన్విన్స్ అయ్యారు. నాకు స్పష్టమైనటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది. నేను క్రియాశీలక రాజకీయాల్లో ఖచ్చితంగా ఉన్నాను. ఖచ్చితంగా రేపు జనసేన, టీడీపీ, తెలుగుదేశం 3 పొత్తుతో కన్ఫర్మ్ అయితే మాత్రం ఖచ్చితంగా నాకు న్యాయం చేసేటటువంటి హామీ ఉంది. ఖచ్చితంగా మదనపల్లి నుంచి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పొత్తు ఉంటే మాత్రం బీజేపీ అభ్యర్థిగా నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఆ విధమైనటువంటి నాకు ఆ సీటు రావడానికి కానీ వాటన్నిటికీ కూడా జాతీయ స్థాయిలో పార్టీ నేను నష్టపోయినాను, ఏ విధంగా నష్టపోయినానో పార్టీకి అర్థమైంది. కాబట్టి వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఈ పరిస్థితుల్లో అనవసరమైనటువంటి వివాదాలకు పోకూడదు. కాబట్టి నేను ఏదైతే జాతీయ స్థాయిలో పార్టీ ఏదైతే కొన్ని విభాగాల్లో పని అప్పచెప్పిందో ఆ పని చేస్తున్నాను. లోకల్గా క్రియాశీలకంగా ఉండడం లేదు. ఖచ్చితంగా అలయన్స్ ఉంటే మాత్రం మదనపల్లి నుంచి 100కి 100 భాగాలు నేను టికెట్ దక్కించుకోగలనేటువంటి ధీమా నాకుంది. ఆ విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా క్రియాశీలక రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటాను. క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలిగేటటువంటి ప్రసక్తి లేదు. ఇంత మంచి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.